మిర్చి రైతులు ధరల పతనంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతూ ఉంటే పంట పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1,66,000 ఎకరాల్లో మిర్చి సాగవుతూ ఉంది. గత సీజన్ కన్నా 2024-25 ఖరీఫ్లో పెద్ద ఎత్తున మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అయితే ఈ ఏడాది డిసెంబర్ వరకు మిర్చి పంట బాగానే ఉన్న తాజాగా మిర్చిలో నల్లతామర ఈ బ్లాక్ వైరస్ పెద్ద ఎత్తున విస్తరించింది. దీంతో దిగుబడులు దారుణంగా పతనం అయిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా ప్రాంతాల్లో పంట కూడా ఎండిపోతా ఉంది. నల్లతామర పెద్ద ఎత్తున అటాక్ చేసింది. బ్లాక్ వైరస్తో రైతులు పెద్ద ఎత్తున పురుగు మందులు పిచికారి చేస్తూ ఉన్నారు. అయినా కూడా అదుపులోకి రావడం లేదు. కర్నూలు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వరంగల్, ఖమ్మంలో కూడా రైతులు నల్లతామర అదుపు కావడం లేదు. చాలా వెరైటీస్ నల్లతామరను తట్టుకోలేకపోతా ఉన్నాయి. ఉన్న పురుగు మందులు కూడా నల్లతామరకి పని చేయడం లేదని రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఉన్న ధరలు కనీసం కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంకా దిగుబడులు కూడా పతనం అయితే ఎకరాకి 1,00,000 నుంచి 2 లక్షల వరకు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే వచ్చే ఏడాది మిర్చి సాగు విస్తీర్ణం మరింత పతనం అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు కూడా దీనికి పరిష్కారం సూచించలేకపోతా ఉన్నారు. మార్కెట్లో దొరికిన ముందల్లా తీసుకొచ్చి రైతులు ఒక్కో పిచికారికి 2,000 నుంచి 3,000 ఎకరాకి ఖర్చు చేయాల్సి వస్తూ ఉంది. పురుగు మందులకే ఒక ఎకరాకి 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీ ప్రాంతంలో మిర్చి పంట ఎలా ఉంది? నల్లతామర అటాక్ చేసిందా? ఈ బ్లాక్ వైరస్ పరిస్థితి ఏమిటి అనే విషయాలను కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మిర్చిలో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.